గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే 2026 సంవత్సరం వచ్చేస్తోంది. అయితే 2026 సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్లు ఏమైనా వస్తాయా, లేకపోతే జీతాలు పెరుగుతాయా, అసలు ఏ రాశి వారికి ప్రమోషన్ వస్తుంది, లేదా ఏ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేదా అసలు కొత్త సంవత్సరంలో మా ఉద్యోగం నిలబడుతుందా ఊడిపోతుందా, లేదా విదేశీపరమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా, ఇలాంటి అనేక రకాల ఆశయాలతోటి చాలామంది కొత్త సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎలా ఉంది, ప్రమోషన్లు కానీ, స్థాన బదిలీలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ, అధికారికి మద్దతు కానీ, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి, లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు మారచ్చా, విదేశీ ఉద్యోగాలు ఫలిస్తాయా, ఇలాంటి అనేక రకాల ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశి వారికి నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో సంపూర్తిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైన యాక్యురేట్ విషయాలన్నీ కూడా ఉంటాయి. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు ఎవరు, ముఖ్యంగా కారకులు ఎవరు అంటే కనుక శని వృత్తి కారకుడు అవుతాడు. దాన్నే కర్మకారకుడు కూడా అంటూ ఉంటారు కదా. అలాంటి శని ఏ రకంగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ అభివృద్ధినిచ్చేవాడు ఎవరు, బృహస్పతి అంటే గురుడు, ఆయన ఎంత బలంగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో ఏంటంటే సడన్గా ఆటుపోట్లు, ఉద్యోగాలు పోవాలన్నా, ఉద్యోగాలు ఒక స్థాయికి వెళ్ళిపోవాలన్నా అలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి వారు రాహుకేతువులు. వాళ్ళ యొక్క గ్రహస్థితి, ఈ గ్రహస్థితులన్నీ మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఈ గ్రహస్థితి, ఈ 4 గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాల ఆధారంగా గోచార ఫలితాల పరంగా ద్వాదశ రాశుల వారికి 2026 ఎలా ఉండిపోతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రతి రాశి గురించి కూడా నేను వివరంగా చెబుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా క్లియర్గా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే 2026 సంవత్సరంలో కుంభరాశి ఉద్యోగస్తులందరూ కూడా నూతన ఆవిష్కరణలు ఆవిష్కరించే సంవత్సరం. కొత్త ఉద్యోగ అవకాశాలు, మీ ఆలోచనకి, మీ మేధాశక్తికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆఫీసులో మీరు చెప్పేటటువంటి ఒక వినూతనమైనటువంటి ఐడియా, ఇన్నోవేటెడ్ ఐడియా మీ పై అధికారులు విపరీతంగా ఆకట్టుకుని మీకు మంచి పదవిని కట్టబెడుతుంది. అలాగే మీ కెరీర్ మలుపు తిప్పేటటువంటి సంవత్సరంగా మాత్రం ఈ సంవత్సరం ఉండబోతోంది. ఐటీ కానీ, సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, సోషల్ మీడియా కానీ, ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇదొక వరంగా మాత్రం భావించవచ్చు. ఈ సంవత్సరం మీ నైపుణ్యాలకి చక్కని డిమాండ్ ఏర్పడబోతోందని చెప్పొచ్చు. కొత్త టెక్నాలజీని వాడడం ద్వారా మీరు అందరికన్నా ముందుంటారు ఉద్యోగంలో. అలాగే మీ నెట్వర్కింగ్ కానీ, మీ పరిచయాలు కానీ, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఈ సంవత్సరం మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి. పాత స్నేహితుల ద్వారా కానీ, లేదా ప్రొఫెషనల్స్ మీటింగ్లు వ్యవహారాల ద్వారా కానీ అద్భుతమైన కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీరు పొందగలుగుతున్నారు. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. జీతం పెరుగుదల, ఊహించిన దానికన్నా జీతం పెరుగుదల మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. కొన్నిసార్లు మీరు పనిలో ఉంటూనే నాకెందుకులే నిర్లిప్త భావంలో అవుతుంటారు. అది మీ టీం సభ్యులకు తప్పుడు సంకేతాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఉత్సాహంగా ఉండాలి, టీంతో కలిసికట్టుగా పనిచేయాలి. ఉత్సాహంగా ఉన్నట్లయితే విజయం మీదే. అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే. ఏదైనా ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నా, లేదా జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే ఋత్వికులు బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా ఏమిటంటే కనుక మీ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీ రాశి కానీ, మీ నక్షత్రం కానీ, అలాగే మీ వాట్సాప్ నెంబరు కింద కామెంట్లో పెట్టండి. పెట్టినట్లయితే మీకు కామెంట్ బాక్స్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే వాట్సాప్లో మీ సంపూర్తి జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటిది పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది. అదే మీ లైఫ్ అంతా ఎలా ఉంటుందో చదువుకోవచ్చు. ఏ సంవత్సరం మీ జీవితం మలుపు తిరుగుతుందో అన్నీ ఉంటాయి చక్కగా అందులో.
కాబట్టి అది మీకు ఉచిత సేవే కాబట్టి అందరూ వినియోగించుకోండి. కామెంట్ బాక్స్లో మాత్రమే పెట్టండి. జాతకం తెలుసుకోవాలనుకునే వారు లేదా సమస్యలతో ఇబ్బంది పడేవారు మాత్రం వాట్సాప్లో సంప్రదించండి నేను తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి, అందరికీ కాస్త ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి.